అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ ఎవరికైనా రైతు భరోసా అమౌంట్ ఖాతాలో పడకపోయినా మరి ఏ విధంగా మీరు మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడే విధంగా చేసుకోవాలో అనే విషయంలో సూచనలు సలహాలు అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే 10 రోజుల్లో రైతు భరోసా 10 ఎకరాల లోపు వారికి పెట్టుబడి సాయం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇక వానాకాలం పంట వేళ అన్నదాతకు తీపి కబురు అందించబోతుంది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల లోపు వారికే రైతు భరోసా అయితే చెల్లించారు. మరి అకాల వర్ష బాధితులకు కూడా పరిహారం చెల్లిస్తున్నారు. 2 నెలల క్రితం నష్టానికి చెల్లింపు అయితే చేస్తున్నారు. 41,000 మందికి 51.5 కోట్లు కూడా ఈ నష్టపరిహారం కింద విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4 ఎకరాలు అంతకంటే మించి అంటే 10 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసాను మరో 10 రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మరి ఈ 10 రోజుల్లో ఆహ్, కొంచెం స్పీడ్‌గా ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తే రైతులందరూ కూడా పెట్టుబడికి సాయపడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకునే విధంగా ఉంటుంది. ఇక 10 రోజుల్లో రైతు భరోసా వేస్తామని చెప్తున్నారు. అదిగో రైతు భరోసా, ఇదిగో రైతు భరోసా అని చెప్పేసి చాలా కాలయాపన అయితే జరుగుతుంది. ఈసారైనా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి వెంటనే ఈ 10 ఎకరాల లోపు వారందరూ కూడా రైతు భరోసా డబ్బులు జమ చేయాలని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకే రైతు భరోసా వేశారు. 4,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. తాజా ప్రకటనతో మరి 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేపట్టాలని భావిస్తుంది. ఇదే క్రమంలో అన్నదాతలకు రైతు భరోసా పథకంపై కూడా తాజాగా శుభవార్త అయితే అందించనుంది. ఈ మేరకు త్వరలోనే రైతు భరోసా పథకం కింద నగదును అన్నదాతల అకౌంట్లలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ఈ రైతు భరోసా సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.